ఒక గ్రామంలో అర్జున్ అనే బీద బాలుడు ఉండేవాడు. అతనికి స్నేహితులు ఎవరూ లేరు. ఒకరోజు రియా అనే ధనిక అమ్మాయి అతనిని కలిసింది. ఆమె చిరునవ్వు, పెద్ద మనసు ఉన్న వ్యక్తి. వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. కొద్దిగా నవ్వులు మొదలయ్యాయి. అది గొప్ప స్నేహంగా మారింది. అర్జున్కి తల్లిదండ్రులు, ఇల్లు లేదు అని తెలుసుకున్న రియా, అతను మనతో ఉండొచ్చా అని తన తల్లిదండ్రులను అడిగింది. వారు అంగీకరించారు. ఆ రోజు నుండి వారు విడదీయరాని స్నేహితులు అయ్యారు. కలిసి ఆడేవారు, చదివేవారు, గొడవలు లేని ఆత్మీయత. ఒకరోజు రియా హఠాత్తుగా తీవ్రంగా అనారోగ్యం చెంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. జ్వరమంతగా తగ్గలేదు. డాక్టర్లు రక్తం అవసరం అన్నారు, కాని అర్జున్ ది తప్ప ఎవరితోనూ బ్లడ్ గ్రూప్ సరిపోలేదు. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రక్తం ఇచ్చాడు. రియా తల్లిదండ్రులు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పారు. రియా మళ్లీ ఆరోగ్యంగా బయటపడింది. మరింత బలంగా. అర్జున్ ధైర్యానికి, వారి స్నేహాన్ని అందరూ ప్రశంసించారు. ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే, స్నేహితులు అవసరమైనప్పుడు ఎప్పుడూ సహాయం చేస్తారు. వారి ధనికుడో పేదవాడో అని చూడరు. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.